ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభం తెలియజేస్తున్నాను. మరొకసారి ఆ దేవునికి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. తన దేవునికి కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో జగిత్యాలలో, వరంగల్లో, హైదరాబాద్లో సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్లో వచ్చిన వారందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. రండి వాక్యానికి సిద్ధపడదాం. కీర్తన 116 కీర్తన 6వ వచనం. ప్రైజ్ ది లార్డ్. సరిపోయింది. యెహోవా సాధువులను కాపాడువాడు. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆస్వాదించునుగాక. ఆమేన్. చిన్నగా ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. అయ్యా, ఈ ఉదయకాలంలో మేము అనుకున్నంత సమయంలో జరగకపోయినా వెనక ముందు ఒక 1 అవర్ తర్వాత అయినా నీవు నీ కృప ద్వారా నీ సేవకునితో వచ్చినటువంటి కుమారుణ్ణి నడిపించి తండ్రి, స్థానికంగా బిడ్డలు ఎంతమంది అయితే సిద్ధపాటు ఉన్నారో వారి మధ్యలో ఈ పరిచయం సాగించటకు కృప చూపిస్తులకే వందనాలు. వారి మధ్యలోనే కాకుండా వీరి ద్వారా తండ్రి వీరిని ఆదరం చేసుకొని లేక వీరి ద్వారా తండ్రి జగిత్యాల సహవాసములో ఈ సహవాసం ద్వారా తండ్రి వరంగల్ సంఘము అలాగనే హైదరాబాద్ సంఘమును తండ్రి ఏకకాలంలో పరిశుద్ధాత్మ చేత ఇంటర్నెట్ ఆధ్వర్యంలో నడిపించబడుతున్నప్పుడు తండ్రి నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అందరినీ ఆవరించము. ముఖ్యంగా నీ బలియాగము ద్వారా అందరూ ప్రభువా ప్రక్షాళన అవుటకు సహాయం చేయండి తండ్రి. అందరూ నీ రక్తం ద్వారా పరిశుద్ధ చేయబడటకు మేమందరూ సమకూర్చబడ్డామని గ్రహించి విశ్వాసంగా నీ మాటను అయా చెవియోగ్గి సంపూర్ణంగా లోబడే విధంగా విశ్వాసంగా నీ మాటలు వినటకు సహాయించేయండి. ప్రతి అశ్రద్ధను, ప్రతి ఒక్క మూర్ఖత్వం, ప్రతి ఒక్క లోబడలోని స్వభావము అయా ఏ విధంగా వచ్చామో ఆ విధంగానే వెళ్తామన్న ఆ మీమాంసలో ఉన్నటువంటి ఆ మూర్ఖ స్వభావం నుంచి లేఖనములో విడుదల అనుగ్రహపడ్డుగాక. అందరిలో నీ కార్యం జరిగించము ప్రభు. అందరినీ ప్రభు స్తోత్రము దర్శించము. అందరితో మాట్లాడము, నాతో మాట్లాడము. మా అందరినీ నీ పరిశుద్ధాత్మ చేత అయ్యా ఈరోజు సిద్ధపుచ్చినటువంటి ఆరాధన, స్తుతి ఆరాధన తండ్రి ప్రభు వాక్య పరిచర్యలో ఆరాధనలో ప్రభు స్తోత్ర నీ సంకల్పం యొక్క అయా ఎదుగో ప్రభు స్తోత్రము తండ్రి అనుగ్రహములో నింపబడటానికి అందరిలో ప్రభు నీ కార్యం జరుగుటకు స్వాధీనపరచుకునము తండ్రి. జగిత్యాలలో, వరంగల్లో, హైదరాబాద్లో నీ సేవకుని ఎత్తి పట్టుకున్నాము తండ్రి. ఆయా స్తోత్రము తండ్రి ముఖ్యంగా నీ రక్తం ద్వారా కడగబడి ఆయా పరిశుద్ధపరిచి ఎత్తి పట్టుకొని నీ అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు నడిపించము. వచ్చిన వారిని బట్టి వందనాలు. అలాగే ప్రభు వరంగల్లో, ఇదిగో హైదరాబాద్లో సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క ఆధ్వర్యంలో సమకూర్చబడుతున్న ప్రతి బిడ్డతో మాట్లాడతామని నమ్ముచున్నా. ఇదిగో ప్రభు ఈ లైవ్ ద్వారా చూస్తున్నవారు ఇంకా చూడబోతున్న వారికి నీ ఆశ్చర్యకరమైన కటాక్షం అనుగ్రహించమని అందరిలో నీ కార్యము జరిగించి నీతో అనుబంధముగా నీతో ప్రభు స్తోత్రం తండ్రి అప్పా నీ నిబంధనలు స్థిరపరిచి అనుగ్రహం దయచేయండి. నీ కరుణ, నీ కటాక్షం అందరిలో కలుగుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే. కీర్తన 116 కీర్తన 6వ వచనం. 116 కీర్తన Psalms 116 verse 6. యెహోవా సాధువులను కాపాడువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాధువులను కాపాడువాడు. మన దేవుడు అందరినీ కాపాడే దేవుడే. కానీ తన రక్షణలో, తన యొక్క రాజ్యములో, తన స్వాస్థ్యముగా, తన ఇంటి వారుగా చేసుకున్నటకు ఈ భూలోకంలో, ఈ భూమి మీద జనులను సాధువులుగా ఉన్నవారిని మాత్రం కాపాడుతాడు తన కృప ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాధువులు అంటే మనకు సాధారణంగా భారతదేశంలో కొంతైనా అవగాహన ఉంటుంది మిగతా దేశాలతో పోలిస్తే. కారణం ఏంటంటే ఇక్కడ మరి వేద విద్యలు చాలా మరి ఆ నిష్ట కలిగినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక ఎక్కువగా అపేక్ష కలిగిన వారు భారతదేశంలో.
కాబట్టి ఆధ్యాత్మికంగా మరి అంటే దీవించబడాలి, మేము నిత్య జీవం పొందుకోవాలి, మోక్షంలో మేము చేరాలి, మోక్ష సాధన మాకు కావాలని ఎక్కువగా ఈ భారతదేశంలో కోరుకున్న మనసు ఉంటుంది. కాబట్టి చాలామంది ఋషువులు, మరి మునీశ్వరులు, లేకపోతే సాధువులు మొదలైనటువంటి వారందరూ భక్తి సాధన కలిగి మోక్షం కోసము వారు పరితపిస్తున్నటువంటి విషయం చూస్తే చాలా మనకు సంతోషం అనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నవారు అందుకొరకే వేదాలు, ఉపనిషత్తులు, చాలా పురాణాలు, చాలా ఎందుకంటే ఆధ్యాత్మికమైన చింత చాలా భారతదేశానికి ఉంటుంది. కాబట్టి భక్తి సాధన అంటే కాస్త కూస్తో అవగాహన కలిగి, లేకపోతే కనీసం అన్న ఇతరులు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడన్నా వినగలిగే విధంగా ఉంటారు. అయితే సాధువులు అనే మాట ఈ లోక సుఖభోగాల విషయంలో ఎక్కువ పట్టింపులు లేకుండా దైవిక భక్తి కలిగి దేవుడు ద్వారా మేము నడిపించబడాలి, మోక్షానికి వెళ్ళాలి అని సజ్జనులుగా లోబడేవారు, దీనత్వం కలిగిన వారు, తగ్గింపు కలిగిన తత్వం ఉన్నవారుని సాధువులుగా అని పిలవటానికి ఏమాత్రము సంకోచితం లేదు, అనుమానం లేదు. కారణం ఏంటంటే సాధువు అన్నప్పుడు కేవలము వారి సాధన చేసేవారుగా కూడా పిలువబడటానికి ఉంటుంది. కారణం ఏంటంటే దేనికి సాధువుగా వాళ్ళ జీవితం చేసుకుంటున్నారంటే మోక్షానికి, నిత్య జీవానికి, పరలోకానికి, స్వర్గానికి వెళ్ళాలి. ఈ సుఖభోగాలు, ఈ యొక్క భవబంధాలు, ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ తాత్కాలికం కనుక శాశ్వతమైన జీవములో మేము జీవించాలి. ఆ నిజమైన ఆ పరమాత్ముడు ఎవరు? ఆ సృష్టికర్త. ఆయన చెంతకు చేరాలి, ఆయన ద్వారా మేము మోక్షానికి చేరాలన్న ఒక తపన కలిగిన మనసు కలిగి, వైరాగ్యము కలిగి, ఈ లోకమంటే ఒకంత అసహ్యం చేసుకొని వైరాగ్యము చేసుకొని సాధనగా భక్తి సాధన ఉన్నటువంటి ఆ భక్తులే సాధువులుగా పిలువబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఈ లోకంలో సాధువులుగానే ఉన్నట్టుగా కనబడతారు, కానీ అందరూ సాధువుగా కనబడినంత మాత్రాన సాధువులుగా మరి వారి జీవిత నడువడిలో చూసినప్పుడు మనకు కనబడదు. కారణం ఏంటంటే సాధువులుగా సాధన కలిగే విధంగా ఉండాలంటే, సాధన కలిగిన సాధువులుగా ఉండాలంటే, పిలువబడాలంటే, నిరూపించబడాలంటే, ప్రత్యక్షపరచబడాలంటే ఫస్ట్ మన జీవితంలో మంచి మనసు ఉండాలి. చెడ్డ మనసు కాదు, మంచి మనసు. నేను దేవుని బిడ్డగా, నేను దేవుని యొక్క నడిపింపులో, దేవుని మార్గములు నడిపించబడాలి అని మంచి మనసుతో సత్యాన్ని అన్వేషించే విధంగా, సత్యాన్ని మరి పొందే విధంగా, సత్యము కలిగిన జీవితము నాకు కావాలి. ఎందుకంటే సత్యలోకమే కదా, సృష్టికర్త ఉన్న నా నివాస స్థలము సత్యలోకమే కదా. సకల బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నివాసం ఉండేది సత్యలోకమే కదా. ఆ సత్యము నాకు కావాలి అని చెప్పే తపన ఉన్నవారు నిజంగా ఆ భక్తి సాధనలో గొప్ప లాభము ఉంటుంది. మీరు ఇలాగ చెప్పంగానే మీకు ఆ వాక్యం గుర్తుకు రావాలి. 1 తిమోతి 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 5వ వచనములో ఉన్నటువంటి విషయము ఇప్పుడు మీకు తెలియజేయడం జరిగింది. చదవండి ఒకరు. 5వ వచనం అని చెప్పాను, 6వ వచనం కాదు. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి ఆ లాభ సాధనములకు దైవభక్తి లాభ సాధకం అనుకోను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలామంది భక్తి ముసుగులో భక్తి సాధన కలిగే విధంగా ఉన్నామని, సాధువులుగా మేము ఉంటున్నామన్నంతగా
మంచి మనసు లేకుండా చెడ్డ మనసుతో సత్యహీనులు, సత్యానికి ఏమాత్రమో అపేక్ష లేక, ఆసక్తి లేక, ఆ సత్యంలో మనం ఉండాలన్న ఒక తపన లేక చాలామంది ఏం చేస్తారు, దేవభక్తి లాభసాధకము. అంటే వాళ్ళకు సత్యహీనులు కాబట్టి ఈ లోక సుఖభోగాల మీదనే ఉంటుంది. చాలా మట్టుకు ఈ లోకములో, లేకపోతే భారతదేశంలో, లేకపోతే దేవుని నమ్మిన బిడ్డలు ఆ గొప్ప ఆంతర్యము, దేవుని ప్రణాళిక తెలుసుకోలేని వారు, తెలియజేయబడలేని వారు, అంటే తెలుసుకోవటానికి మనసు లేని వారు నిజంగా సత్యం పట్ల ఆకాంక్ష, యేసయ్య నమ్ముకోవడం సత్యం అనుకుంటారు. ఎందుకంటే యేసయ్య అన్నీ ఇస్తాడు. యేసయ్య భక్తిలో లాభసాధకం. అది మనుషుల వ్యర్థ వివాదములకు దారితీస్తుంది. ఎందుకంటే మంచి మనసు లేదు, చెడ్డ మనసు ఉంది. తర్వాత సత్యం అనే ఆకాంక్ష లేదు, సత్యం మీద మనసు లేదు. దేవుని మార్గం సత్య మార్గం కదా. ఆ సత్యములో నడిపించబడటానికి ఇష్టం లేదు. ఎందుకంటే నీ వాక్యమే సత్యం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇలాగా పలు సందర్భంలో తన శిష్య బృందానికి ఇలా చెప్పాడు. సమాజంలో ఏమని చెప్పాడంటే తెలుసా, నా వాక్యము నిలిచిన వారైతే నిజంగా మీరు సత్యం నిలబడిన వారు అవుతారు. ఆ సత్యములను స్వతంత్రులుగా చేస్తారు. చదవండి యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 ఆ వాక్యాలు చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము చదవండి. పైన వచనం, కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదారు. శిష్యరికం అంటే శిష్యులుగా ఉండే తత్వమే సాధువులుగా మనము ఉండగలుగుతాం, నివాసం సాధువులుగా జీవించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యము గ్రహించేవారు అవుతారు. నా వాక్యం నిలిచి ఉంటే నిజంగా మీరు నా శిష్యులై ఉంటారు, సత్యమును మీరు గ్రహించెదరు. అప్పుడు సత్యములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, సత్యమని స్వతంత్రులుగా అంటే ఎలాంటి భావబంధాలు, ఈ లోక సుఖభోగాలకు ఇరికిపోరు. దానిలో ఆ చక్రములో లేకపోతే ఆ యొక్క బంధాలలో, ఈ లోక సుఖభోగాల్లో మనం మునిగి తేలము, దాంట్లో ఇమిడిపోము, దాంట్లో మనము చిక్కిపోము, దాని నుంచి విడుదల పొందుకుంటామన్నమాట. అది దేవుని వాక్యానికి ఉన్నటువంటి గొప్ప అనుగ్రహము, గొప్ప సత్యం. హల్లెలూయా. ఆ వాక్యం అపేక్ష లేకపోతే, సత్యమైన వాక్యం అపేక్ష లేకపోతే, దేవుని వాక్యముకు లోబడకపోతే మన శిష్యులుగా కాజాలకపోతే సత్యం మనము గ్రహించం. అందుకోసం యేసయ్య అన్నాడు, పిలాతు దగ్గర ఏమన్నాడు, నువ్వు రాజువా, యూదులకు రాజువా అంటే నువ్వు అన్నట్లే, నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు నేను పుడుతుని, సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. కాబట్టి సత్య సంబంధులైన నా మాట అందరూ వినరు, విన్నట్టుగా నటిస్తారు. మళ్ళీ వాళ్ళకు ఆశించే దొరకకపోతే, ఎందుకంటే భక్తి సాధన గొప్ప లాభ సాధకం కదా. ఎందుకంటే చెడ్డ మనసు ఉన్నది, సత్యహీనులు, సత్యం మీద మనసు లేదు. కాబట్టి భక్తి చేస్తే ఏమవుతుంది, ఇల్లు వస్తుంది, మెటీరియల్ బ్లెస్సింగ్స్ వస్తాయి, ఉద్యోగము లేక పని దొరుకుతుంది, 4 పైసలు కష్టపడి 4 పైసలు ఫలం వస్తుంది, లేకపోతే పిల్లలు జన్మిస్తారు, మంచి చక్కటి వివాహ బంధం ఏర్పడుతుంది, లేకపోతే పిల్లలకు చదవబుతుంది, పిల్లలకు ఉద్యోగం వస్తుంది అని రకరకాల యొక్క దైవభక్తి విశ్వాసము కలిగి వస్తారు. వీళ్ళందరూ మనుషుల యొక్క వ్యర్థమైన వివాదంలో చిక్కబడిపోతారు. ఎందుకంటే సత్యం పట్ల ఆకాంక్ష లేదు. కాబట్టి యేసయ్య నమ్మడము సత్యమార్గం నడిపించబడి పరలోకానికి, సత్యలోకానికి చేరటానికి మనం విమోచింపబడ్డాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
అయితే దేవుడి నామంలో రక్షణ పొందిన ప్రతి బిడ్డను పరిశీలిస్తాడు. ఆ మనసు మార్చుకుంటున్న చెడ్డ మనసు, ఎందుకంటే దుష్టుని యొక్క లోకంలో పుట్టినప్పుడు రక్త సంబంధులుగా, అంటే మనం ఎలా అయిపోతున్న పుట్టుకతోనే పాప శాపలు పడుతున్నాం, అంటే చెడ్డ మనసు కలిగి పుడుతున్నాం. అలాగనే సత్యహీనులుగా పుడుతున్నాం, ఎందుకంటే ఈ లోకమంతా దుష్టుని అందు ఉంది కాబట్టి వాడు అసత్యము కలిగిన వాడు, అబద్ధానికి జనకుడు, వారికి సత్యము చేత కాదు. కాబట్టి అసత్యంలో ఉన్నటువంటి ఆ దుష్టుడైన సాతాను చెడ్డ మనసు నుండి విడిపించటానికి దేవుడు ఇష్టపడితే వీడు ఎప్పుడు కానీ ఆ సత్యం మీద మనసు లేకుండా, మంచి మనసు రాకుండా వాడు ఎప్పుడు శోధన చేస్తూనే ఉంటాడనమాట. అందుకొరకు సహవాసానికి వస్తున్న దేని బిడ్డలారా, సత్యం పట్ల మనసు లేకపోతే, మంచి మనసు నీ హృదయంలో నీ జీవితంలో నీకు కలగకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవునితో అనుబంధము కోరి నాకు మంచి మనసు కావాలి, సత్యం అనే ఆకాంక్ష, అపేక్ష, ఆసక్తి నాలో కలగజేయమని నువ్వు తప్పన మీ హృదయంలో కోరుకోకపోతే దేవుడు మీకు అనుగ్రహించాడు. అందుకోసం అడుగుడి మీకు దొరుకును, ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకు ప్రతివానికి దొరుకును. అంటే ఈ సత్యము, మంచి మనసు దేవుడు మన పట్ల ఆశించే, ఏ విధంగా మీరు కోరుకుంటే ఆ విధంగా మీకు ఇస్తానని చెప్పిన ఆ మాట ప్రకారంగా ఆ వాగ్దానాలు ప్రాప్తించబడే విధంగా కోరుకోమంటే మనం ఏం చేస్తున్నాం? ఈ భూమి మీద 4 రోజులు ఉండిపోయే విధంగా ఉన్నటువంటి వస్తువులని, ఈవులనే ఈ బంధాల్లోనే ఉండేటకు అవే కోరుకుంటాం. ఇవి అశాశ్వతమైనది, శాశ్వతమైన విషయాలను కోరుకోమని ప్రభు మనకు బోధిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకు మనకు దేవుని సన్నిధికి రావడం సంతోషం ఉండాలి, దేవుని వాక్యం వినడం సంతోషం ఉండాలి, దేవునితో అనుబంధం కలిగి ఉండడం సంతోషం ఉండాలి, పరిశుద్ధ పరచబడడం సంతోషం ఉండాలి. ఈ వారములో మనకు కలిగినటువంటి ఆ యొక్క దోషము లేక అపరాధము, దేవుని మాటగా మనము కుడి ఎడమలకు పోయిన ఆలోచనలు కానీ, మాటలు కానీ, క్రియలు కానీ ఆ మస్టును తొలగించుకోవటానికి వస్తున్నాం. కాబట్టి సంతోషంగా దానిలో నుంచి విడుదల పొందుకుంటున్నామని గొప్పగా విశ్వాసంతో రావాలి. దేవుడిని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని ఆయన హృదయముతో ఎంతమంది అయితే వెతుకుతారో వారికి అందరికీ ఫలము దయచేస్తాడు. ఏం ఫలం దయచేస్తాడు? సత్య సంబంధులుగా ఫలం దయచేస్తాడు. ఏం దయచేస్తాడు? మంచి మనసు కలిగి దేవునితో అనుబంధము కలిగిన అనుగ్రహము కలగజేస్తాడు. ఇలాంటి మంచి మనసు, ఇలాంటి సత్య ఆకాంక్ష కలిగిన వారు నిజంగా వారి హృదయములు సంతోషం ఉంటుంది. అందుకోసం అంటాడు, సంతిష్ట సహిత దైవభక్తి గొప్ప లాభ సాధకము. ఇది అన్నమాట. ఇప్పుడు 6వ వచనం చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి అంటే సంతోషకరమైన, సంతృప్తి కలిగిన, సంతోషకరమైన, సంతోషకరమైనటువంటి దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఇలాంటి వారికి లాభం, మోక్షము పొందటానికి, పరలోకం పొందటానికి, స్వర్గం పొందటానికి, దేవుని మార్గం నడిపించే అనుగ్రహము పొందటానికి, దేవుడు మన పట్ల తను ఏ విధంగా సంకల్పం కలిగిందో ఆ సంకల్పంలో నెరవేర్పుగా నిలబడటకు లాభసాధకం. అందుకోసమే మన దేశంలో ఆధ్యాత్మిక చింత కలిగిన వారు మరి కుటుంబము, ఈ లోక సుఖభోగులన్నీ త్యాజించి, సర్వసంగ పరిత్యాజించి మొత్తం అరణ్యానికి పోయి, అడవులకు పోయి భక్తి సాధన చేస్తారు. సాధువులుగా మారిపోయి మోక్ష సాధన కొరకు. ఆ గొప్ప సాధన దేవుడు మనకి ఇలాంటి సాధన చేసేవారు ఋషపుంగవులు, మరి సాధువుల ద్వారా మనకు ఇదిగో రక్షకుడు జన్మించాడు. క్రీస్తు పూర్వంలో చాలామంది ఋషేశ్వరులు, మునులు, అలానే అన్ని దేశాల్లో ఈ సృష్టికర్త నుండి వాళ్ళు పొందుకున్నారనమాట. ఏమని? నీవు మాకు వచ్చి
మమ్మల్ని విమోచించుమయ్యా, మమ్మల్ని ఈ పాప శాపం నుంచి విడిపించు. దీనిలో చిక్కబడి ఉన్నాం, ఇలానే జీవిస్తూ ఉంటే మేము చనిపోతే నరకం పోతామయ్యా. మమ్మల్ని విడిపించుటకు నువ్వే మమ్మల్ని సృష్టించావు, మళ్ళీ మమ్మల్ని విమోచించుటకు వచ్చి మమ్మల్ని ఉద్ధరించమని వాళ్ళు తపస్నానం చేశారు, తపస్సు చేశారు. కొన్ని రోజులు, వందల రోజులు, వేల రోజులు, కొన్ని సంవత్సరాల రోజుల తరబడి చేసిన ఆ ప్రతిఫలమే యేసయ్య ఈ భూమి మీద మధ్య తీరములో అనగా మధ్యధర తీరములో ఉన్నటువంటి ఆ యొక్క నాభిగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో మన కోసం రక్షకుడు జన్మించాడు. హల్లెలూయా. ఆ రక్షకుడు మన కోసము పాప విమోచన చేయుటకు పరిశుద్ధంగా పుట్టి ఆయన సిలువలో బలియాగమై మనకు పాప విమోచన కలుగజేస్తాడు. అయితే పాప విమోచన కలుగజేస్తున్నటువంటి రక్షణ పొందినప్పుడు మనకు వస్తుంది, కానీ మళ్ళీ మనము దేవుని వైపున సహవాసం కలిగి ఉన్నప్పుడు మనం మళ్ళీ బలహీనులు. ఎందుకంటే శరీరము సంపూర్ణంగా విమోచింపబడలేదు కదా. శరీరము ఈ లోక ప్రభావము మనల్ని మస్కబారగొట్టే విధంగా శోధన కలుగుతుంది. కనుక మన భక్తి ద్వారా, మన క్రియల ద్వారా, దేవుడు ఇచ్చే నియమము, ధర్మశాస్త్రం యొక్క నియమం ప్రకారం మన క్రియల ద్వారా ఈ లోకానికి దృష్టికి నీతిమంతులుగా అవుతాయేమో, కానీ దేవుని యందు మాత్రం విశ్వాసము లేకుండా దేవుడు కోరుకున్నటువంటి ఆ నిత్య జీవం మనం పొందుకోలేము. అర్థమవుతుందండి? మనము పర్ఫెక్ట్నెస్ కలిగే విధంగా, లేకపోతే వాక్యానుగుణంగా నియమం ప్రకారం నడిస్తే నేను రక్షణ పొందుతాను, తప్పక ఆయన సచ్చినట్టుగా ఇవ్వాలి. ఎందుకంటే నాకు ఇవ్వకపోతే ఎట్లా? నేను సండే ఆదివారం వస్తున్నాను, నేను దశమభాగం ఇస్తున్నాను, నేను ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాను, సాయంత్రం కూడా గృహ కూడికలో పాలు పొందుతున్నాను, కాబట్టి తప్పక నాకు ఇవ్వాల్సిందే రక్షణ అనే విధానంలో దేవుడు రక్షణ ఇవ్వడు. విశ్వాసాన్ని బట్టి నీకు రక్షణ ఎలాగొచ్చిందో అలాగనే విశ్వాసం ద్వారా ఇది చేస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది, ఇది చేస్తే దేవునిలో స్థిరపరచబడతాను, ఇది చేస్తే దేవుని కృపలో నిలబడతాను. ఇవన్నీ చేసిన ఎక్కడో ఒక నా ఆలోచన, ఎందుకంటే నా శరీరమే పాప నియమముతో నింపబడి ఉన్నది కాబట్టి వాటి ప్రభావము చూపుల్లో, ఆలోచనలో, మాటల, క్రియల్లో ఎక్కడో ఒక కలుషితం అయిపోతాను. అది నేను తొలగించుకోవటానికి ఆదివారం వస్తున్నాను, పరిశుద్ధపరచబడటానికి. ఆయన యందు విశ్వాసము కలిగి నేను ప్రక్షాళన చేయబడాలి. ఎలా చేయబడాలి అంటే సాధువులాగా రావాలి, తగ్గింపు కలిగి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ భక్తి సాధన, ఈ భక్తి జీవితము ఉంటే నిజంగా నీలో ఉన్నటువంటి భక్తి సాధన చూసి నిజంగా ఇతడు నా కోసమో, రక్షణ కోసమో, నిత్య జీవం కోసమో, సత్యం కోసమో, మోక్షం కోసమో పరితపన కలిగే సాధన కలిగి ఉన్నాడు, ఇతడు నిజంగా సాధువు అని వాళ్ళని కాపాడుతాడు దేవుడు. దుష్టత్వం నుంచి, నశించే ఆ మూర్ఖత్వం నుంచి, హల్లెలూయా, దుష్టుని యొక్క ప్రభావం నుండి కాపాడుతాడు. మన శరీర పాప నియమం నుంచి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రతి ఆదివారము గృహ కూడిక, ఉదయము సాయంత్రము మనము సువార్త చెప్పేది, నశించిపోయే వారికి ప్రార్థన చేసేది, నలుగురికి సహకారంగా ఉండేది, సాధ్యమైనంత వరకు అందరికీ మనం మంచి చేయాలి. ఎందుకంటే మనము మోక్ష సాధకులం, నిత్య జీవము కలిగిన దేవుని బిడ్డలము. కాబట్టి మనం అందరికీ ఆశ్చర్యకరంగా ఉంటూ, సహకారంగా ఉంటూ మన సాధువుగా జీవించే ఆ జీవితములో చూసి దేవుడిని కాపాడుతాను, నిన్ను కాపాడుతాను. భక్తి అంటే కేవలం ప్రార్థనకు అంతనే కాదు. భక్తి పనులం అంటే సమాజానికి అందరికీ ఆశ్చర్యకరంగా ఉండాల్సిన అనుగ్రహమే భక్తి జీవితం. అందరికీ ఆశీర్వకరంగా ఉండాలి, అందరికీ బెస్ట్గా ఉండాలి, అందరికీ మేలుకరంగా ఉండే జీవితం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ యెహోవా సాధువులను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు భక్తుడు కూడా అంటాడు, ఏమంటాడు తెలుసా? తెస్సలోనికీయులకు రాసిన సంఘముతో చెప్తాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, చివరి లైన్.
ఏమో తెలుసా, మేము మీ మధ్యలో సాధువులుగా ఉన్నాం. చదవండి. మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. సాధువులు అనేది మళ్ళొక నిర్వచనం చెప్తున్నాడు పౌలు భక్తుడు. సాధువులు అనే కాడ కింద ఏమున్నది? శిష్యులమై ఉన్నాం. శిష్యుడు చూడు ఏం చెప్పినట్టుగా చేస్తాడు. సాధువులు దేవుడు అంటే గురువు చెప్పినట్టుగా. ఎస్, హల్లెలూయా. వాళ్ళకంటూ నిర్ణయం ఉండదు, తనకంటూ సొంత అభిప్రాయం ఉండదు, సొంత ఆలోచన ఉండకుండా దేవుని ఆలోచన నా ఆలోచన, దేవుని అభిప్రాయమే నా అభిప్రాయం, దేవుని యొక్క నడిపింపని దేవునికి సంపూర్ణంగా ఆ దేవదేవుడు నుండి వచ్చినటువంటి యేసయ్య గురువుగా భావించి ఆయనకు సంపూర్ణంగా లోబడే విధంగా. అందుకోసమే అలాంటి అభిషేకం పాస్టర్ల ద్వారా, సేవకుల ద్వారా, గురువుల ద్వారా యేసయ్య ఏం చేస్తాడో దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి వారికి, యేసయ్యకు వాళ్ళు సమర్పణ చేసుకుంటే, మరి గురువులు అంటే దైవ ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ యొక్క దేవుని సేవకుల యొక్క మరి ద్వారా వస్తున్న మాటలు, ఆ అభిషేకం ద్వారా వచ్చిన దేవుని మాటలకు లోబడతారు. వితౌట్ అన్కండిషనబుల్ అంటే ఏ కండిషన్ లేకుండా బేషరతుగా సంపూర్ణంగా లోబడే తత్వాన్ని ఏమంటారంటే సాధువులు అంటారు. ఆ సాధువులను ఇక్కడ ఏమంటున్నాడు? శిష్యులు కలిగి ఉంటారు. శిష్యులకు, చిన్నపిల్లలకు ఏదైనా అభిప్రాయం ఉంటుందా? సొంత అభిప్రాయం నిర్ణయం ఉంటుందా? పెద్దలు చెప్పినట్టుగా, గురువు చెప్పినట్టుగా శిష్యులుగా వినాలి. అందుకోసం ఈ మధ్యలో మేము సాధువులుగా ఉంటిమి. హల్లెలూయా. ఇలాగా ఎందుకు ఉండాలి అంటే సాధువులని దేవుడు కాపాడుతాడు కాబట్టి సాధువులుగా ఉండు. ఎలాగా ఉంటారు సాధువులుగా? ఎలా ఉంటారంటే దైవభక్తి, సంతోషంతో మనం దైవభక్తి చేయాలి. ఏదో భారం కలిగి, ఏదో బాధ్యత కలిగే విధంగా కాదు. మళ్ళా మంచి మనసు కలిగే విధంగా, తండ్రి మంచి మనసు కలిగి, చెడ్డ మనసు కలిగి, లేకపోతే సత్యహీనులుగా, సత్యం మీద మనసు లేకుండా ఏదో భక్తి చేస్తే నాకు ఏదో ఉపకారం వస్తుంది కదా, లాభం వస్తుంది కదని ఈ నశించిపోయే క్షయ వస్తువుల మీద పెడితే లాభం లేదు. అక్షయ కార్యం మీద పెట్టాలంటే సత్యం మీద ఆకాంక్ష కలిగి, మంచి మనసు కలిగి, సంతోషంగా భక్తి చేస్తే, దైవభక్తి చేస్తే అది గొప్ప మోక్షంలో తీసుకుపోయే గొప్ప లాభసాధకంగా, నిత్య జీవముగా మనకు ఉపకరిస్తుంది, మనకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం ఇక్కడ తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు. ఇప్పుడు సంఘముతో కూడా, సంఘ బిడ్డల మధ్యలో కూడా ఈ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా చెప్తున్నాడు పౌలు భక్తుడు. సాధువులు అనేది చాలా ప్రాముఖ్యము. కాబట్టి ప్రియ దేవులారా, ఈ లోకంలో ఉన్నదంతా దుష్టుని యందు ఉండదని ఇందాకనే మనము విన్నాం కదా. అనేకమైనటువంటి అపవిత్రమైన మాటలే ఉంటాయి. అందుకోసమే నలుగురు కలిస్తే ఒకరి మీద పొద్దుపోతారు అనమాట. వాళ్ళు గిట్లా, వీళ్ళు గిట్లా అని నెగటివ్ ఎక్కువగా ప్రాపగండ చేసేటువంటి లోకములో ప్రతి ఒక్కరి బలహీనతలు మాట్లాడుకుంటే, మన బలహీనతలు ఇంకొకరు మాట్లాడుకుంటారు. అందరిలో బలహీనత ఉంటుంది. దానివల్ల మన భక్తి పెరగదు. మన సాధువుగా, భక్తి సాధువులుగా ఎదగం. అందుకోసమే ఏమంటాడు తెలుసా పౌలు భక్తుడు తిమోతితో? నా ప్రియ ఆత్మీయ కుమారుడైనటువంటి, నిజమైన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి, ముస్లక ముచ్చర్లు విసర్జించి నిన్ను నువ్వే చేసుకో. దైవభక్తి కలిగిన సాధన, దైవభక్తి కలిగిన వాడివి భక్తి సాధన చేయంటాడు. చదవండి అది కూడా. మొదటి తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రమైన ఈ ముస్లక ముచ్చట్లు అయినప్పుడు మనకు విసుగు రాదు, ఆష్ట రాదు, మనకు మెడలు నొయ్యేది, కళ్ళు నొయ్యేది, మూతి నొయ్యేది, ఏం నడుము నొయ్యేది ఏం లేదు. ముస్లక ముచ్చలకు అట్లనే గంటలు పడతాం. ఆఫీస్లో అంతే, పని దగ్గర అంతే, వ్యాపారం దగ్గర అంతే, మనం ప్రయాణం చేసే దగ్గర అంతే ముచ్చట్లు పెడతాం. ముచ్చట్లు చెప్పే వాళ్ళ దగ్గర మూదులు చాపుతాం, చెవులకు రిక్కరించి వింటాం. అదంతా ముస్లక ముచ్చట్లు, అపవిత్రమైన ముచ్చట్లు. అదే ఉదయకాలం ప్రాంతంలో ఏమంటే బద్ధకం. ఏదో ఒకటి అంక పెడతా, జ్వరం వచ్చిందంటో, లేకపోతే మనకు
అతిగా నిద్ర వచ్చి లేవలేనటువంటి విధంగా ఉంటాం, మెలకువ రాలేదు, అలారం మోగలేదు, ఏదో ఒకటి సంకులు చెప్పే విధంగా. అదే ఆసక్తి లేదు కాబట్టి మనకి ఇలాంటి సక్కులు. అదే ఆసక్తి ఉంటే, మనకు సంతోషం ఉంటే లేస్తాం. ఒకసారి కాకుండా ఒకసారి. ఎంతటి వారైనా పాస్టర్ నేను కూడా అప్పుడప్పుడు మధ్యలో ఉదయకాలం లేవడము కొంచెం ఇబ్బంది. కానీ ఒకసారి మనము వదిలిపెట్టినప్పుడు ఇంకోసారి గద్దింపబడాలి మనం. అరే ఎటుపోతున్నా జీవితం. అంతటా రాజీ పడలేకుండా మంచిగా సమయాన్ని కేటాయిస్తాం. కానీ దేవుడి సమయంలో నిద్ర వస్తుందని, నాకు పని ఉన్నదని, ఇంకోటి ఉన్నదని చెప్పి దేవుని సమయాన్ని దొంగిలించి నన్ను నేనే నష్టం చేసుకుంటున్నాను కదా, నేను నష్టం చేసుకుంటున్నాను కదా. దైవభక్తి అంటే సంతోషంగా సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ ముస్లక ముచ్చలకి ఈ లోక దుష్టుని ఆలోచన కలిగిన పాపుల మార్గం నిలిచే విధంగా, లేకపోతే అపహాసలు కూర్చున్న చోట్ల కూర్చునే ఆ తత్వము ముస్లక ముచ్చళ్ళ కదండి. వాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ సంవత్సరాల్లో ఇవి అవి అని చెప్పి, లేకపోతే సినిమా కబుర్లు, ఈ లోకాభిరామాయణము, లోకంలో ఉన్న జరుగుతున్నటువంటి అన్ని పనికిమాలినాయి. కాబట్టి ఏమైపోతుంది తెలుసా, భక్తికి బలహీనమైపోతుంది. కాబట్టి తన కుమారుడితో, ఆత్మీయ కుమారుడితో చెప్తున్నాడు, ఇలాగ వేస్ట్ చేయద్దు, మిగతా వాళ్ళు వేస్ట్ చేసినట్టుగా నువ్వు చేయొద్దు. చదవండి ఆ వాక్యం. ఆ అపవిత్రమైనటువంటి ముస్లక ముచ్చలు విసర్జించి దైవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకము చేసుకొనుము. అపవిత్రులైన ముస్లక ముచ్చట్లు నువ్వు విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. నిన్ను నువ్వే సాధకము చేసుకో. ఎందుకంటే సాధువుగా నీవు నివాసం ఉంటే దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శరీరము బలహీనమై, అంటే శరీరము షేప్లెస్గా తయారవుతుంది అనుకో, తిండి వల్లనో, సరైన సమయానికి తిండి లేక, సరైన సమయంలో నిద్ర లేక, మొత్తం కడుపు ఉబ్బడము, లేకపోతే చాలా అనారోగ్యంగా ఒళ్ళు పెరగడమో, లేకపోతే ఏదో రకంగా మనకు బలహీనంగా ఏర్పడదు. ఒళ్ళంతా బరువుగా, అంత ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి వారు ఏం చేస్తారంటే దాన్ని బట్టి కొంచెం అనారోగ్యమే, కొంచెము ఇబ్బంది అవుతుంది. అప్పుడు డాక్టర్ దగ్గర పోతే కొంచెం మీరు మార్నింగ్ లేచి వాకింగ్ చేయాలి, సాయంత్రం మీరు వాకింగ్ చేయాలి, కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేయాలి అని చెప్తూ ఉంటారు. నిజమే కదా, కొన్ని రోజులు బతకాలంటే కొంచెము వచ్చే రోగాల మీద జయం పొందాలన్నా, ఉన్న రోగాలు అది కంట్రోల్గా ఉండాలంటే నువ్వు చేయాలంటారు. సో ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, వెనక ముందు ఫుడ్ డైటింగ్ అంటే బ్యాలెన్స్ డైట్, ఫుడ్లో బ్యాలెన్స్ డైట్గా చేసేవాళ్ళు ఉన్నారు, ప్లస్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. మంచిదే, ఇది లోకమట్టుకి ఈ ఎక్సర్సైజ్, ఈ శరీర సాధన. కానీ దేవుని యొక్క వాగ్దానంతో కూడినటువంటి సాధన ఏం తెలుసా, ఈ లోకములో లాభం ఉంది, రానున్న లోకములో అది గొప్ప ప్రయోజనకరమై ఉందంటున్నాడు. చూడండి, శరీర సంబంధమైన సాధకము ఈ లోకము ఉన్న రోజులు కొంచెం మట్టుకే ప్రయోజనకరమై ఉండును. కానీ దైవభక్తి ఇప్పటి జీవిత విషయములోను, రాబో జీవ విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. అంటే లాభకరమగును, ప్రయోజనకరమగును, మనకు బెనిఫిట్. ఇప్పుడు ఈ ప్రయోజనకరమైన జీవితం కావటానికి ఉదయం సాయంత్రం అందుకోసం భక్తి చేస్తున్నాం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడు జీవిత సంబంధమైనది, తర్వాత రానున్న జీవితంలో ఇది గొప్ప ప్రయోజనకరమై భక్తి చేయాలి. అందుకోసమే ఎక్సర్సైజ్ కంటే, ఫిజికల్ ఎక్సర్సైజ్ కంటే స్పిరిచువల్ ఎక్సర్సైజ్ గొప్పది. హల్లెలూయా. అందరి పరిస్థితులతో పాటు కూడుకునేదే కాకుండా వ్యక్తిగతంగా
మనము భక్తి చేయాలి, భక్తి సాధన కలిగి ఉండాలి. అలాంటి సాధువులను, ఆ భక్తి సాధన కలిగే వారికి దేవుడు కాపాడుతాడు, అందరినీ కాపాడు. ప్రియ దేని బిడ్డలారా, నీ మనసు చూస్తున్నాడు. చెడ్డ మనసు కలిగి వచ్చావా? సత్యహీనమైన మనసు కలిగి వచ్చావా? సత్యం పట్ల ఆకాంక్ష లేదా? దేవుడు అంటే సత్యము, యేసయ్య సత్యమే, బట్ ఆయన మార్గం సత్యం కదా. ఆయన నమ్ముకుంటే అసలు సత్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు. ఆయన నమ్ముకోవడము, సత్యం నిలబడడం, కానీ సత్యాన్ని నువ్వు నడిపించబడాలి కదా నీ జీవితకాలం అంతా. అప్పుడే ఏమైపోతావు? నీ భక్తి లాభం అవుతుంది, నీకు క్షేమం అవుతుంది, నిత్య జీవం పొందుకుంటావు. ఆ లాభం ఏంటంటే నిత్య జీవము పొందుకుంటాం, చిరంజీవిగా ఉంటావు. నువ్వు సదాకాలము దేవునింట్లో అతనితో, దేవుడు నీకు తండ్రిగా, అతని కుమారుడుగా, మనము ఆయన ఇంటి వారసులుగా, ఆయన స్వాస్థ్యంగా ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సాధన, భక్తి సాధన క్రైస్తవులు గొప్పగా చేస్తున్నారు. ఈ భక్తి సాధన క్రైస్తవులు సువార్త చెప్పేది, ప్రార్థన చేసేది దీనికోసమే అండి. ఇది ఉండాలి. మీకు తెలిసిన ఆసక్తికరమైన విషయం మీకు ఇంకోటి తెలియజేస్తాను. మనకు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు 2 పిల్లలు, కౌల పిల్లలు పుడతారు. దాంట్లో కౌల పిల్లలు 2కి దేవుని యొక్క భక్తులు పెంచారు. పెద్దవాడు విలువిద్యలో చాలా వేట నేర్పగలిగిన వాడు. ఎప్పుడు అతడు అరణ్యంలో నివాసం ఉంటాడు. ఎందుకంటే ఏదన్నా జంతువును వేటాడి మరి కుటుంబానికి తీసుకురావటానికి, లేకపోతే ఆ వ్యాపారంలో, లేకపోతే ఆ వృత్తిలో రాణించుటకు మెలకువలు నేర్చుకుంటూ వేటగానిలాగా అరణ్యంలోనే నివాసం ఉండేది. ఎక్కువ శాతం వేటాడటానికి మంచి నేర్పరి కలిగిన వ్యక్తి. కానీ చిన్నవాడు గుడారంలో నివాసం ఉండేవాడు, ఇంట్లో. అయితే ఇంట్లో నివాసం ఉండి ఊరికినే ఉండలేదు, సోమరిగా, పనికి మాలినోడిగా భక్తి సాధన చేశాడు. రక్షణ పొందుటకు, దేవుని యొక్క జ్యేష్ఠత్వం పొందుటకు సాధువుగా మారాడు. హల్లెలూయా. చదవండి ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఆ ఏశావు పెద్ద కుమారుడు వేటాడినందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించను. సాధువు ఎందుకయ్యాడు? సాధువు అంటే భక్తి సాధన, భక్తి కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భక్తిలో ఉంటేనే దీవించబడతాను. భక్తి సాధన కావాలి. అందుకోసమే జ్యేష్ఠత్వం కోసం పరితపించాడు. మంచి మనసు కలిగి, సత్యము ఆకాంక్ష కలిగి ఆ చిన్నవాడైన యాకోబు ఏం చేసిండు? రక్షణ కోసమో, జ్యేష్ఠత్వం కోసం. జ్యేష్ఠత్వం అంటే రక్షణ, ప్రథమ ఫలంలో ఉండాలి, నిత్య జీవం పొందాలి. నిత్యత్వము, నేను దేవుని యొక్క అనుగ్రహంలో ఉండాలి. కాబట్టి భక్తి సాధన కలిగి ఉన్నాడు కనుక సాధువుగా అయిపోయాడు. ఇలాంటి సాధువులను దేవుడు కాపాడుతాడనమాట. మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థం కావాలి. హల్లెలూయా. ఏశావు ఏం చేసాడు? విలువిద్యాకారుడు. అతడు ఏం తెలుసా? నువ్వు నాకు ఇది సాయం చేయాలి, సాయం చేయకపోతే నువ్వు దేవుడే కాదు అన్నంతగా అతని యొక్క ప్రవృత్తి, తన భక్తి అలా ఉండేదన్నమాట. చాలామంది భక్తులు ఏమంటారు తెలుసా? నాకు నువ్వు పనిలో సహాయం చేస్తేనే నీకు దేవుడిగా నిన్ను సేవిస్తాను, నువ్వు ఈ పని చేస్తేనే నేను వెంబడిస్తాను. అసలు నేను పాపశాప నుంచి నేను రక్షించడము గొప్ప విషయం. అది కృతజ్ఞత కలిగి, ఈ రక్షణ నిత్య జీవానికి తీసుకుపోయే అనుగ్రహము కదా, ఇది కాపాడుకునే విధంగా ఉంటాను తండ్రి. చిత్తమైతే నాకు సహాయం లేకపోతే తండ్రి నీ కృప నుండి దూరం కాకుండా, ఈ రక్షణ నుండి దూరం కాకుండా కాపాడు. అయినా నీ బిడ్డను కదా, ఇదిగో రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఏ మేలు కొదవై ఉండదు కదా. నీ అందు విశ్వాసం ఉన్నవారు సింహం పిల్లలు లేమి కలిగి అలమటించిన ఆకలితో
నీ పిల్లలు నీ యందు విశ్వాసం ఉన్నవారు ఎన్నటికీ సిగ్గుపరచకుండా సమృద్ధిగా నువ్వు దయచేస్తావు కదా తండ్రి. నువ్వు ఇచ్చే దేవుడు, తప్పక నాకు విశ్వాసం ఉంది, ఇచ్చిన ఇవ్వకుండా నీకే మహిమ అని చెప్పి మనని ఒకవేళ మనం ఆశించేది భౌతికంగా మనం పొందలేకుండా కొంచెం జాగు చేయవచ్చు, ఆలస్యం చేయవచ్చు మన భక్తి జీవితానికి. కానీ మన భక్తి రక్షణనే నాకు ఆకాంక్ష, రక్షించడం. ఆ రక్షించిన అనుగ్రహము, ఆ రక్షణ పొందిన అనుగ్రహము నువ్వు విలువగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే నేను నీ ఆస్తులను దేవుడు పోనివాడు. నువ్వు నిజంగా నువ్వు సాధువు, నాకు నీ రక్షణ కోసము సాధన కలిగి ఉన్నావు, నువ్వు లోబడుతున్నావు, తగ్గింపు కలిగి ఉన్నావు, నన్ను వెంబడించుటకు నా శిష్యుడిగా నన్ను అపేక్ష కలిగి ఉన్నావు, నా పట్ల సత్యం పట్ల ఆకాంక్ష కలిగి ఉన్నావు, మంచి మనసు కలిగి ఉన్నావు. కాబట్టి నీకు లేకపోతే ఎవరికని మనకు రక్షణ విలువగా నీ హృదయంలో ఎంచితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏశావు అందుకోసమే పెద్దవాడైన ఏశావు జ్యేష్ఠత్వంలో హక్కులో ఉండే విధంగా ఉన్నాడు, కానీ ఆ అనుగ్రహం పొందుకోలే, ఆ ఆశీర్వాదం పొందుకోలే. తిండి కోసము జ్యేష్ఠత్వం ఉంటేంది ఉండకపోతే, ఈ రక్షణ ఉంటేంది ఉండకపోతే. ఈ రోజులలో చాలామంది క్రైస్తవులు, ఏశావు లాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు సంఘములో. తిండి దొరకకపోతే, పనికిలో ఫలం లేకపోతే, ఆర్థికంగా కొంచెము సహకారం లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, భౌతికంగా దేవుడు మనకు సాయం చేయకపోతే, అసలు దేవుడు రక్షణ పొందడం ఎందుకు, పొందకపోవడం ఏం చేస్తుంది దేవుడు సాయం? ఏశావు అసహనం కలుగుతలేదా? ఇటు వినాలి, ఇటు చూడాలి, నా వైపు చూడాలి. నా పై చూడకపోతే ఎందుకు వస్తున్నారు? వాక్యం వైపు చూడాలి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, రక్షణ అనేది నీకు ఆకాంక్ష లేకపోతే అసలు నీకు నిరూపణ చేసేదే ఈ కాలం. నీకు రక్షణ కానుండి ఎలాగ నీ మనసు ఉంది, ఎలాగ దేని మీద ఉంది నీకు, దాని కొరకు పరితపన కలిగినటువంటి సాధన కలిగిన ఆ సాధు లక్షణము నీలో కనబడితే తప్ప దేవుడు నిన్ను కాపాడు. ప్రతి ఆదివారం నేను పరిశీలిస్తున్నాడు, ప్రతిరోజు పరిశీలిస్తే ఆదివారము నేను స్థిరపరచొద్దా? ఎందుకు అంటే నువ్వు సత్యం పట్ల ఆకాంక్ష కలిగి లేవు, మంచి మనసు కలిగి ఈ నిత్య జీవముకు గొప్ప విలువగా నువ్వు గడతలేవు. దేవుడు బలియాగాన్ని గొప్పగా చూస్తలేవు. ఆ దేవుడు ఆయన సృష్టించేవాడు ఆయనే, మళ్ళీ పాప శాపంలో పడేసేది ఆయనే. ఆ దుష్టుడి పేరు మీద అని దుష్టుడి మీద పొద్దుపోయే విధంగా మనకు చూపించాడు. మళ్ళీ ఆయన మానవుడిగా వచ్చి చనిపోయాడు. మరి ఆయన పుడిచినోడు మనకు ఇబ్బంది ఉన్నప్పుడు ఆయనే ప్రాణం పెట్టాలి కదని ఇలాగ తేలికగా చేసేవాళ్ళు, తేలిక జీవించటానికి, తేలిక కొట్టుకుపోవటానికి ఇలాగ మాట్లాడేవాళ్ళు, ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవుల్లో. కాబట్టే ఈ తేలిక ఉన్నటువంటి ఏశావులను ఏది పడేయటానికి సాధువుగా ఉన్న, భక్తి కొరకు సాధువుగా ఉన్న వారిని కాపాడుటకు ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో ఆ మనసు, మంచి మనసు ఉందా? సత్యం పట్ల ఆకాంక్ష ఉందా? రక్షణ విలువిచ్చేటువంటి హృదయంలో అలాంటి గౌరవం కలిగిన భక్తి ఉందా? చూసి నేను కాపాడుతాడు. ఇది దేవుడి దృష్టికి మిక్కిలి విలువైనదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పేతురు భక్తుడు కూడా అంటాడు, సాధువు కలిగి, దైవ సన్నిధికి వచ్చిన వారు ఏమంటారు? సాధువు కలిగి, మృదువు కలిగి, అంతరంగములో అలంకరించుకునే విధంగా సాధువు అయినట్టు, మృదువు అయినట్టు అంటాడు. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. సాధువు అయినట్టు, మృదువు అయినట్టునైనా ఆ అంతరంగం యొక్క అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిక్కిలి విలువ గలది. అందుకొరకే క్రైస్తవులు సాధువులుగా ఉంటారు. ఒక సరైన వస్త్రాలు, సరైన ఆభరణాలు, సరైన యొక్క భౌతికమైనటువంటి వస్తువుల మీద మనసు ఉండకుండా దేవుడే మాకు సర్వం, ఇక ఏసైనా మాకు సర్వం. అందుకోసమే
పెంతకోస్త సహవాసం ఉన్నవారు ది పెంతకోస్తలు కానీ అవసర మినిస్ట్రీ వాళ్ళు కానీ అలానే తండ్రి సన్నిధిని సాలేము రాజు యొక్క దైవజనుడి యొక్క సహవాసం కానీ తెల్లబట్టలే ధరించుకుంటారు. నగలు కానీ పూలు కానీ ఎందుకంటే మా సాధు జీవితము భక్తి జీవితం నిత్య జీవం కోసం దేవుడే సర్వం మాకు అయి ఉన్నాడు. అందుకోసమే ఈ లోకము ఉన్నటువంటి వస్తువుల మీద లోక సుఖభోగుల మీద వైరాగ్యము చేసుకొని దేవుడే మాకు సర్వం అని చెప్పి సాధన కలిగిన భక్తి ఉన్న వారందరూ సాధువుగా మృదువుగా అక్షయ అలంకారమే అంతరంగ పురుషుడికే ఎక్కువగా మంచి మనసు కలిగి సత్యం పట్ల ఆకాంక్షతో పరిశుద్ధపరచబడటకు దేవుని దృష్టికి మిక్కిలి విలువగల ఆ అనుగ్రహం పొందుటకు ఇష్టపడతారు. దేవుని దృష్టికే మేము స్థిరపరచబడాలి, దీవించబడాలి, మేము అనుకూలించబడాలి. అందుకొరకే ఈ వారం గత 2-3 వారాల నుంచి ఒక వివాదం జరుగుతుంది మల్లెపూల గురించి. యాక్చువల్గా ఇదందరూ పాస్టర్లు ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క దైవజనుడి మీద పొద్దుబోతున్నది. ఈ మతోన్మాదులు ఈ క్రైస్తవుల మీద అకారమైన ద్వేషం పెంచుకొని సనాతన ధర్మం అనే పేరు చెప్పుకునే వాళ్ళందరూ కాదు, అందరూ చాలామంది పుణ్యాత్ములు గొప్పవాళ్ళు ఉన్నారు. సత్యాన్ని యథార్థ పరులు గ్రహించిన వారు ఉన్నారు. పరా మతాన్ని దూషించొద్దు అనే మంచి మనసున్న వారు ఉన్నారు. అందరూ అన్ని మతాల్లో ఉన్నారు. అన్ని మతాలు ఈ చిల్లర లాంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మతోన్మాదులు ఆన్లైన్ బెగ్గర్స్గా చేసేవారు. ఏదో క్రైస్తవుల మీద రాళ్ళు రుద్దితే బురద తగిలితే 4 పైసలు వస్తాయి కదా, ఏదో మా హిందూ ధర్మాన్ని మస్తు అంటే సంస్కరణ అంటే గొప్పగా అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పి అమాయకులైనటువంటి మరి యవనస్తులకు బురుడుగొట్టి వాళ్ళ నుంచి లబ్ధి పొందుకోవచ్చు కదా. ఇది కూడా వాక్యమే. చెడ్డ మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి గొప్ప లాభ సాధకని భక్తి ముసుగుతో లాభం గడిస్తున్నారన్నమాట. అయితే ఆ దైవ సేవుడు ఏమన్నాడంటే తండ్రి సన్నిధి యొక్క అధినేత అయినటువంటి మరి అభిషక్తుడు, ఆ గొప్ప దైవజనుడు, మరి ఫౌండర్ అధ్యక్షుడు ఆ మినిస్ట్రీకి ఆయన ఏమన్నాడంటే ఒక పాస్టర్ చెప్పినటువంటి విషయం తన సంఘములు తన భక్తులకు నేర్పించుకుంటున్నాడు, తన సంఘ బిడ్డలకు. ఏమని తెలుసా, ఒక దైవ సేవకుడట చర్చి ముందట ఒక మల్లెపూలు అమ్మేటువంటి ఒక వ్యాపార వ్యక్తి కలుసుకొని, ఏమయ్యా ఇక్కడ నువ్వు మల్లెపూలు పెట్టుకుని ఉన్నావు కానీ ఇక్కడ కొనుక్కోవటాలు ఎవరు ఉండరు, టైం వేస్ట్, నువ్వు కష్టపడే వ్యక్తివి కదా, 4 పైసలు సంపాదించాలంటే వేరే కాడికి పోయి నువ్వు పూలు అమ్ముకో మల్లెపూలు. ఇక్కడైతే గుడి ముందట ఉంటే చర్చి ముందట ఉంటే ఏ స్త్రీలు కూడా కొనుక్కోరు. అదేమంటారు సార్, ఇంతమంది స్త్రీలు వస్తున్నారు, ఎవరో ఒకరు చేయరా? ఆయన ఏమంటే నా వ్యాపారానికి ఏదో చేస్తున్నాను నా మీద గిట్టకుండా అనేదో ఆయన అపార్థం చేసుకొని, సరే సార్ కొంటారని నేను నమ్మకంతో ఉన్నాను, సరే సార్ అనుకుంటేనే ఆ పాస్టర్ చెప్పినది దైవజనుడు చెప్పింది పట్టించుకోకుండా అక్కడనే ఉన్నాడు. చర్చి ప్రారంభం నుంచి వెళ్ళి చర్చి అయిపోయే వరకు పోయేటప్పుడు ఎవరు కొనలేదు, మళ్ళీ ఆ చర్చి అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా ఎవరు కొనలేదు. మళ్ళీ ఆ పాస్టర్ కనబడ్డాడు, ఏమయ్యా నేను అప్పుడే చెప్పలేదు మార్నింగ్ అంటే, నిజంగా సార్ మీరు చెప్పినట్టుగానే ఎవరు కొనలేదు, ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు, ఇంతమంది స్త్రీలు, ఒక మూరెడు జానుడు కూడా మల్లెపూలు కొనలేదు. అసలు నిజంగా మీరు చెప్తే అప్పుడే విని పోతే అయిపోతుండే, ఏదో ఆశ కొద్దీ సార్ అట్లే చెప్తాడు అనుకున్నాను. కానీ నిజంగానే మీరు చెప్పినట్టుగా ఒక్క స్త్రీ కూడా కొనలేదు, ఈ ఆలయానికి వచ్చిన ఒక మేడం కూడా కొనలేదు అని చెప్పాడు. నేను చెప్పలేదయ్యా, యేసయ్య నమ్మిన బిడ్డలు ఈ చర్చికి వచ్చేవారు ఎవరు మల్లెపూల మీద మనసులే, వాళ్ళకంతా దేవుని మీదనే మనసుతో వస్తారని చెప్పాడు. ఈ విషయము తండ్రి సన్నిధిలో మరి ఆరాధన జరుగుతున్నటువంటి విశ్వాసులకు చెప్తున్నాడు షాలేము రాజు యొక్క పాస్టర్ గారు, ఆ దైవజనుడు ఏమన్నాడంటే, మన క్రైస్తవులుగా నిజంగా దేవుడే మనకు సర్వస్వం, నా అలంకారం ఏసే గుణాలే మనకు అలంకారం అని చెప్పుకుంటూ ఒక పాస్టర్ ఇలాగా జరిగినటువంటి ఆ సంభవాన్ని తన సంఘంలో చెప్తున్నాడు.
అది తీసుకొని మతోన్మాదులు ఆ మిగతాది అటు ఇటు కట్ చేసి అదొక్కటే తీసుకొని ఆ మల్లెపూలు అందరూ పెట్టుకున్న వాళ్ళందరూ వ్యభిచారులటని పెద్ద ఈ రంగం చేస్తున్నారు సోషల్ మీడియాలో. మళ్ళీ కొంత ఆర్టీవీ, బిగ్ టీవీ, అలాగనే రాజు టీవీ, ఇక మొదలైనటువంటి అందరూ ఇక వాళ్ళకి కూడా కావాలి కదా, రేటింగ్ కావాలి కదా. టీవీలోకి ఏంది ఈగలతో జోపుకునే విధంగా ఉన్నారు. కాబట్టి ఏదో ఒకటి మాల్ మసాలా రావాలంటే ఏంటిది, ఈ మంచి దైవ సేవకుడు ఇంతమంది చాలా ఒక 50,000 మంది ఫాలో అవుతారనమాట ఆయనను. కేవలము అంతమంది నేరుగా వస్తారు, 1,000 మంది. మళ్ళీ సోషల్ మీడియాలో లైవ్ ద్వారా 10,000 మంది దాకా చూస్తారు. అంతగా ఆయన యొక్క బోధ ద్వారా అలాగ దీవించబడతారు, అలాగా ఎంకరేజ్ చేయబడతారు, బలపరచబడతారు. సో ఇలాంటి భక్తుని మీద మరి బురద జల్లితే క్రైస్తవ మొత్తం కలవరపడుతుంది. ఏదో ఒకటి మేము చేశాం, ఇక అయిపోతుంది, ఇక సువార్త అయిపోతుంది, ఇక క్రైస్తవులందరూ బలహీనం అయిపోతారనే వెర్రి నమ్మకంతో ఆ భ్రమతో చేస్తున్న ఈ ఉన్మాదం అన్నమాట. అయితే చెప్పాడనమాట, ఉదాహరణ చెప్పినది అతను స్వయంగానే చెప్పాడు తన సంఘములో, మల్లెపూలు పెట్టుకోవద్దు, మల్లెపూలు పెట్టుకున్న అందరూ వ్యభిచారులు అంటే. చూడు ఆయన ఏమంటున్నాడు, క్రైస్తవులకి కాదు మొత్తం హిందువులకే మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ వ్యభిచారులని చిత్రీకరించి అచ్చుడు పచ్చుడు అంతా సోషల్ మీడియాలో చర్చ వేదిక పెట్టి పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఆయన అన్నది ఏంది, ఆయన ఉద్దేశం ఏందని గమనించకుండా ఆ వెనక ముందు కట్ చేసి అది ఒక్కటే పాయింట్అవుట్ చేసుకొని మల్లెపూలు పెట్టుకున్న అందరూ వ్యభిచారులని మొత్తము ఘోరంగా, వాళ్ళ తల్లి లేదా, వాళ్ళ చెల్లి లేదా, వాళ్ళ భార్య లేదా, ఇదంతా బాగా మూర్ఖత్వము కలిగి ఇలా చేస్తున్నారు. అసలు ప్రముఖ దేవస్థానము తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రము పెద్దది కదా మన తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో దక్షిణ కాశీ లాగానే చూస్తారు కదా. వైకుంఠ స్వామి కొలుస్తారు కదా. ఆ అర్చకుడే ఏమంటున్నాడు, అరే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక చింత కలిగి రావాలి, వైరాగ్యము కలిగిన మనసుతో ఈ భవబంధాలు ఈ లోకరీతుకున్నటువంటి అలంకారము విచర్జించి దేవుడే అలంకార నా జీవితంలో, దేవుడే నేను దర్శించబడాలి, దేవుడే దర్శించాలి, నాకు శోభాయమనము నా అలంకారం అంతా అంతరంగం అంతా దేవుడే అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శించేవారు అందరూ ఎక్కడికి రావాలి, పూలు పెట్టుకోకుండా రావాలి, పూలు పెట్టుకోకుండా రావాలి అని ఆ అర్చకుడు చెప్తున్నాడు. మరి వాళ్ళ అది చెప్పుతూ కొట్టినట్టు కాదు, వాళ్ళ పూజారి చెప్తున్నాడు కదా. ఏ దేవుడు అది నిజ దేవుడా కాదా అని తర్వాత విషయం, వాళ్ళ దేవుడు అది గొప్ప దేవుడని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఆ దేవుని దగ్గరికి కటాక్షం పొందటానికి రావటానికి మోక్షానికి మేము వెళ్ళటానికి ఈ దేవుడే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, అలంకారం అంతా ఆ దైవమే మాకు అలంకారం అని చెప్పి చేస్తున్న విధానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవుడి కృప ద్వారా చూడండి ఈ దైవజనుడు చెప్పింది అన్యులైనటువంటి పూజారులు కూడా వాళ్ళ ఇష్ట దైవాల దగ్గరికి వచ్చినా కూడా భక్తులకు చెప్తున్నారు మల్లెపూలు పెట్టుకుని రావద్దు, దేవుడే అలంకార రూపంగా మీరు మనసు కలిగి రావాలి. ఎంత గొప్పగా చెప్తున్నారు. మల్లెపూలు పెట్టుకున్న అందరూ వ్యభిచారులని ఎవరు చెప్పినా తప్పే అని ప్రముఖుల సేవకులు కూడా అభిషేక్తులు కూడా చెప్తున్నారు. అయితే ఉద్దేశం ఏంటంటే ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకు కానీ పేరెంటాలకు కానీ శుభకార్యాలకు పెట్టుకోవచ్చు, కానీ దైవ సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు అలంకారంగా రావాలి. అది దేవుడు చెబుతున్న విషయం అన్ని గ్రంథాల్లో అందరూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక తెల్ల బట్టలు ధరించుకునే విధంగా ఉంది. కేవలం క్రైస్తవులే కాదు, పెంతకోస్తులే కాకుండా బ్రహ్మ సమాజం అనే స్త్రీలు, ఓం శాంతి వాళ్ళు, అలాగనే జైన మతంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా తెల్ల బట్టలే ధరించే విధంగా నేను చూశాను. సో
వాళ్ళు చూసినప్పుడు తెల్ల బట్టలు తప్ప ఇంకేం ఆభరణాలు కానీ పువ్వులు కానీ ఏమాత్రం అలంకరించడానికి కనబడరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? మాకు మోక్షం కోసమే దేవుడిని నమ్ముకుంటున్నాం కాబట్టి దేవుడే మాకు అలంకారం అని వాళ్ళ ఇష్ట దైవం వాళ్ళకి ఎలాగున్నారో అలాగా ఆ పద్ధతి క్రైస్తవులకు గొప్పగా ఉంది. అసలు నిజమైన యేసు ప్రభు సృష్టికర్త అయి ఉండి ఆయన వాక్యమై ఉన్నవాడు శరీరానికి అవతరించి అందరి కోసము విమోచించుటకు ఆయన క్రయధనముగా తన శరీరము సిలువలో బలియాగం గావించాడు. సో ఆయన నమ్ముకునే విధంగా ఆయనను ఆ బలియాగం ద్వారా మాకు నిత్య జీవము కలుగుతుందని విశ్వసించి ఆ బలియాగం ద్వారా క్షమాపణ పొందుకున్న వారికి ఆయన అలంకారంగా ఉంటాడు. అందుకోసమే దైవసన్నిధికి వచ్చిన వారందరూ సాధువు అయినట్టు మృదువు అయినట్టు అక్షయ అలంకారము మీ అంతరంగముకు స్వభావం కలిగే అలంకారంగా ఉండాలి. అంటే అంతరంగ పురుషుడికి అలంకారంగా ఉండాలి. అక్షయ అంటే నశించిపోయేది. మళ్ళీ ఈ ఆభరణాలు, ఈ బట్టలు, ఈ లోక రీతిగా ఉన్నటువంటి శోభాయమానమైనటువంటి అలంకారం ఉండక అక్షయ అలంకారము మీ అంతరంగము స్వభావం కలిగి ఉండాలి. అది దేవుని దృష్టికి మిక్కిలి విలువగలది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి సాధువులుగా ఉన్న వారిని దేవుడు కాపాడుతాడు. కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి విధంగా మన హృదయములో ఏం పేరుకపోయింది ఈ వారంలో మన భక్తి ఎలా చేస్తున్నాం, ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నాం, అసలు ఎట్లా పడితే అట్లా భక్తి చేస్తే దేవుడు ఒప్పుకోడు. చెడ్డ మనసు కలిగి సత్యహీనులై ఉండి ఏదో భక్తి ఉంటే ఉద్యోగం వస్తుంది, భక్తి ఉంటే పెళ్ళి అవుతుంది, భక్తి ఉంటే ఇల్లు కడతాం, ఈ భౌతికమైన విషయాల మీద వచ్చే మనసు ఉన్నవారు నిజంగా సత్యహీనులు. వాళ్ళు నిజంగా వాళ్ళు చెడ్డ మనసు కలిగి ఉన్నవారు. హల్లెలూయా. సంతోషంగా రావాలి. సంతోషంగా భక్తి చేస్తే లాభం అంటే నిత్య జీవం పొందుకునే అనుగ్రహము పొందుకున్నప్పుడు ఆయన నీతిలో ఆయన జీవంలో ఉన్నప్పుడు మనకు కావాల్సిన అన్ని గొప్పగా మనం కోరుకున్న కంటే గొప్పగా దేవుడు ఇస్తాడు. గొప్ప బంగ్లా, ఉద్యోగము, వివాహ బంధము, సంతానము, చదువు, ఉద్యోగం ఈ లోకంలో గొప్పగా నిలబెడతాడు. కానీ అవి ముఖ్యము కాదు. మనకు నిత్య జీవం ముఖ్యం, నిత్యత్వము ముఖ్యం. కనుక మన స్వభావం ద్వారా ఎలాగా ఏషావులా ఉండకుండా యాకోబులాగా సాధువుగా దేవుని సన్నిధిలో మనం స్థిరపరచబడితే దేవుడు కాపాడుతాడు. యెహోవా సాధువులనే కాపాడు. అలాంటి అనుగ్రహము మనకందరికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. తల వంచుకొని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఏ ఉదయ కాలంలో నీ మాటల ద్వారా మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, సాధువులను కాపాడుతామని సెలవిచ్చున్నాం. కనుక సాధువులు కలిగే విధంగా ఉంటేనే నా శిష్యులుగా చిన్నపిల్లల యొక్క ఆయా శిష్యుల వలె ఉన్న అనుభవం కలిగి ఉన్నవారుగా ఉంటారని సెలవిచ్చి ఉన్నాం. ఇదిగో ప్రభువా, స్తోత్రం తండ్రి. యాకోబు సాధువుగా ఉన్నాడు కాబట్టి నేను అతన్ని ఇదిగో ప్రభు రక్షణలో జ్యేష్ఠత్వం అనుగ్రహించి నీ వాగ్దానంలో ప్రభు నిలబెట్టుకున్నావయ్యా. అట్లనే ప్రభు స్తోత్రము తండ్రి. ప్రభు తిమోతితో కూడా చెప్పిన మాట తండ్రి, అదిగో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, ముస్లక ముచ్చట్లు విసర్జించి ఇదిగో చెడ్డ మనసు కలిగి సత్యహీనులుగా అయి ఉండి ఏదో భక్తి సాధన దైవభక్తి సాధన అది లాభం అని భౌతికంగా ఈవులో కలిగేటువంటి లాభం కాకుండా సంతోషం కలిగిన సంతుష్టి సహిత దైవభక్తి గొప్ప లాభ సాధకం. అంటే నిత్య జీవం కలిగిన లాభ సాధకంగా నీ అది విశ్వాసం కలిగి ఎప్పటికప్పుడు తండ్రి ఇదిగో స్తోత్రం తన అంతరంగము తండ్రి మసగబారుతున్న అంతరంగమును పరిశుద్ధపరచబడటకు సహాయం చేయము. ఇదిగో భక్తినితగా దిగజారిపోతున్న భక్తినిత జీవితం భక్తి గల ప్రభు అయ్యా నిత్య జీవం కోసం, సత్యం కోసం ప్రభు దేవుని పట్ల విశ్వాసం కలిగి మంచి మనసుతో ప్రభా ముందుకు సాగటం సహాయం చేయం. నీ అందు విశ్వాసం కలిగి ఉండడమే మంచి మనసు అయ్యా. అలాంటి అనుగ్రహము కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ప్రభా ఈ లోక ఆకర్షణలో పడిపోయి ఈ లోక ఈవుల మీదనే అయ్యా భ్రమలో ఆ యొక్క ఏషావులా ఉండకుండా ప్రభా ఈ స్తోత్రం లోకంలో ఉన్న వారు నలుగురు నడిచినట్టుగా నడిచే విధంగా మనసు కలిగే విధంగా అలా కలవకుండా కాపాడము తండ్రి. నీ మీద మనసు కలిగిన వారికి నువ్వు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తావయ్యా.
ప్రభు నీ అందు విశ్వాసం ఉన్న వారికి ప్రభు ఈ యొక్క దుష్టత్వం నుంచి విడిపిస్తావయ్యా ప్రభు. అందుకోసం ప్రభు స్తోత్రము తండ్రి, నీ జీవములో నిలబడుటకు ప్రభు నీ బిడ్డలు వచ్చారయ్యా. ఎందుకో ప్రభు ఎవరైతే అంతరంగము తండ్రి అశుద్ధంగా అయిపోయారో వారందరూ తండ్రి బలియాగం వైపు చూసి నీ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి నీ జీవంలో పాల్గొనుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ జీవం నుంచి కాపాడము తండ్రి ప్రభు, సజీవులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా దోషాలు పడిపోకుండా ప్రభు పడిన వారందరినీ నిలబెట్టుటకు నీ కరుణా కటాక్షం కలుగుటకు ప్రభు నీ మీద విశ్వాసం కలిగి నీ బలియాగును ఆశ్రయించిన రక్తం పరిశుద్ధపరచబడకు సాయించే. ఏ ఒక్కరు కూడా ప్రభు స్తోత్రము తండ్రి నిర్లక్ష్య వైఖరి ఉండకుండా, ఏషావులాగా ఉండకుండా ప్రభు తండ్రి ఇదిగో యాకోబులాగా ఉండటకు సాయించేమో. తిమోతికి చెప్పిన విషయంగా నిలబడటకు సాయించేము అయ్యా. ఈ లోకంలో ప్రభు శరీర సాధన ఈ లోకం మట్టుకే తండ్రి. అయితే ప్రభు స్తోత్రము తండ్రి అప్పా ఆత్మీయ సాధన తండ్రి ఈ లోకము కాకుండా రమణ లోకములో ప్రభు జీవంలో తండ్రి గొప్ప వాగ్దానంతో కూడినది ప్రయోజనకరమైన సెలవిచ్చి ఉన్నాయా. అలాంటి ప్రయోజనకరమైన జీవితంలో మేము నిలబడటానికి మమ్మల్ని సమకూర్చామని నమ్ముచున్నాం. ఈ సమయంలో ప్రభు స్థానికంగా కూడుకున్న వారికి అలానే వరంగల్లో ప్రభు అలాగనే సిలోం ప్రేయర్ ద్వారా తండ్రి అలాగనే సిలోం ప్రేయర్ ద్వారా హైదరాబాద్లో కూడుకున్న వారికి అద్భుతంగా ప్రభు నీ పరిశుద్ధాత్మ చేత అందరిని సంధించుము. నీ పరిశుద్ధ రక్తంను ఆశ్రయించి పరిశుద్ధ పరచబడి ప్రభు నీ జీవంలో నిలబడటకు సాధించమని ప్రార్థన చేస్తాం. ఎవరు కూడా భ్రష్టు పట్టకుండా కాపాడము తండ్రి. అందరూ నీ కటాక్షం పొందుకోవాలి, అందరూ నీ ఆశీర్వాదం పొందుకోవాలయ్యా. అట్టి అనుగ్రహం దయచేయండి ప్రభు. మృదువైనట్టుగా సాధువు అయినట్టుగా మృదువైనట్టుగా అక్షయ అలంకారము మీ అంతరంగములో స్వభావం కలిగి ఉండవలని సెలవిచ్చున్నాం. ఇది దేవుని దృష్టికి మిక్కిలి విలువగలదని సెలవిచ్చున్నాం. మీ దృష్టికి మేము విలువగలిగే విధంగా నిలబెట్టుమని ప్రార్థన చేస్తున్నాం. మా క్రియల వల్ల సాధ్యం కాదయ్యా, అందుకోసం మేము ప్రార్థన అడుగుతున్నామయ్యా. నీ కటాక్షం ద్వారానే సాధ్యం తండ్రి ప్రభు. నిన్ను సడుజోచి నీ అందు విశ్వాసం కలిగి నీ బలియాగమును ఆశ్రయించి అయ్యా నిత్య జీవం కోసం నిత్య మోక్షం కోసం పరితపించిన వారికి, సత్యం పట్ల ఆకాంక్ష కలిగిన వారికి, నిజంగా మంచి మనసుతో అడిగిన వారికి ప్రసాదించమని నా ప్రభు యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.